Hi, Namaste all. I'm Dr. Sai Prashant Nethi, Chief Consultant and Founder Director of Dr. Nethi Skin, Hair and Nail Clinic, Panjagutta and Ambedpet. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ అనేది డైపర్ ర్యాష్. ఈ డైపర్ ర్యాష్ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేద్దాం అనే దాని గురించి మాట్లాడుతాం. ఈ డైపర్ ర్యాష్ మోస్ట్లీ ఎందుకు వస్తుంది అంటే, ఏవైతే బేబీ పాస్ చేసే యూరిన్ కానీ ఆర్ ఫీకల్ మ్యాటర్ అంటాం, ఆ ఫీకల్ మ్యాటర్ స్కిన్ ఇరిటేట్ చేసి ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్ గానా అవ్వచ్చు, ఆర్ క్యానిడల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ రెండిట్లో అంటే ఎలర్జిక్ రియాక్షన్ విత్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. సో ఈ డైపర్ ర్యాష్ ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలని దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, డైపర్ ర్యాష్ రాకుండా ఉండాలి అంటే డైపర్స్ కొంచెం పెద్ద సైజ్ వేయటం అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డైపర్ చేంజింగ్. అంటే బేబీ యూరిన్కి వెళ్ళినా ఆర్ స్టూల్కి వెళ్ళినా సరే ఫ్రీక్వెంట్ గా, అంటే ఎక్కువసేపు అట్లానే ఉంచకుండా చేంజ్ చేయాలి. అండ్ ఏవైతే డైపర్ చేంజింగ్ అప్పుడు కూడా మనం వాడే టిష్యూస్ కానీ వెట్ వైప్స్ అనేవి వాటర్ బేస్డ్ ఉండాలి. వాటర్ బేస్డ్ ఉండటం వల్ల స్కిన్ ని ఇరిటేట్ చేయవు. అండ్ వన్స్ వైప్ అవుట్ చేసిన తర్వాత ఏ గుడ్ గ్రేడ్ మాయిశ్చరైజర్ ఆర్ డైపర్ క్రీమ్స్ మనకు దొరుకుతున్నాయి, జింక్ ఆక్సైడ్ బేస్డ్, ఆర్ మాయిశ్చరైజర్ ర్యాష్ కూడా డైపర్ ర్యాష్ క్రీమ్స్ కూడా రాయొచ్చు విచ్ కంటైన్ జింక్ ఆక్సైడ్. సో ఇలా చేయడం వల్ల బ్యారియర్ అనేది రిస్టోర్ అవుతుంది. అండ్ యూరిన్ కానీ ఫీసెస్ కానీ ఏమన్నా పాస్ చేసినప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ లోకి రాకుండా జింక్ ఆక్సైడ్ బేస్డ్ క్రీమ్స్ అనేవి ఒక లేయర్ కింద పనిచేస్తాయి. ఇలా ఉండటం వల్ల మనం డైపర్ ర్యాష్ కూడా చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే కంటిన్యూస్ గా డైపర్ వేయటం కన్నా సరే అప్పుడప్పుడు కొంచెం ఏరేషన్ ఉండటం కూడా ఇట్స్ బెటర్. థ్యాంక్ యూ.